ఇరాన్ పాలకులను మార్చాల్సిందేనని ఇజ్రాయెల్ సీరియస్ గా చెప్తోంది. ప్రస్తుతానికి ఇది అతిశయోక్తిగానే ప్రపంచం భావిస్తుంది. కానీ తెహ్రాన్ మాత్రం దీన్ని అంత తేలిగ్గా వదలడం లేదు. ప్రస్తుత సంఘర్షణలోకి మరిన్ని డేంజరస్ ఆయుధాలను తీసుకొస్తోంది. ఇజ్రాయెల్పై తెహ్రాన్ డెడ్లీ మిసైళ్లతో దాడి చేసింది. అదేదో సాధారణ క్షిపణి అనుకుంటే పొరబాటే. మీకు తెలుసా, 100కు పైగా దేశాలు తెహ్రాన్ అటాక్ చేసిన క్షిపణిని నిషేధించాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ డెడ్లీ బాంబును ఇరాన్ ఇప్పుడు ఎందుకు ప్రయోగించింది? అసలు ఇరాన్ ప్రయోగించిన ఆ క్షిపణి ఎందుకు వివాదాస్పదం? ఆ డెడ్లీ బాంబును ఎందుకు 100 దేశాలు నిషేధించాయి? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్పై ఇరాన్ క్లస్టర్ బాంబుతో దాడి చేసిందా? క్లస్టర్ బాంబును 100 దేశాలు ఎందుకు నిషేధించాయి? క్లస్టర్ బాంబు యుద్ధాన్ని మరో లెవెల్కు తీసుకెళ్తుందా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భయంకరంగా మారుతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన ఓ మిసైల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదేదో సాధారణ క్షిపణి అనుకుంటే పొరబడ్డట్టే. ఆయుధ వ్యవస్థల్లోనే అత్యంత భయంకరమైనది, అత్యంత వివాదాస్పదమైన మిసైల్ ఇది. శత్రువుపై గురి చూసి ఈ మిసైల్ను ప్రయోగిస్తే లక్ష్యమంతా బూడిదగా మారడం ఖాయం. ఒకవేళ ఆ క్షిపణి పేలకపోతే మాత్రం దాన్ని ట్రాక్ చేయడం అత్యంత క్లిష్టమైన పని. పైగా వాటితో సుదీర్ఘకాలం ముప్పు తప్పదు. ఎందుకంటే పేలని ఆ మిసైల్ మందుపాత్రలా మారుతుంది. అసలు ఆ మిసైల్ ఏంటి? ఆ డెడ్లీ మిసైల్ను క్లస్టర్ బాంబ్ అని పిలుస్తారు. క్లస్టర్ అంటే గుంపు అని అర్థం. క్లస్టర్ బాంబ్ అంటే చిన్న చిన్న బాంబులు గుంపుగా దాడి చేస్తాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏకకాలంలో లక్ష్యంపై బాంబుల వర్షం కురుస్తుంది. ఈ క్లస్టర్ బాంబును డ్యూయల్ పర్పస్ ఇంప్రూవ్డ్ కన్వెన్షనల్ మునిషన్ అంటే DPICM అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్లస్టర్ బాంబులను హెవీ టోటర్లు, హైమార్స్ వంటి రాకెట్ లాంచర్ల నుంచి విమానాలు, డ్రోన్లతోనూ ప్రయోగించవచ్చు. ఇవి సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ బాంబులకు పౌరులు బలవడం ఖాయం. అందుకే వీటిని ప్రపంచ దేశాలు నిషేధించాయి. 2008లో క్లస్టర్ ఆయుధాల సదస్సులో ఈ బాంబులను నిషేధిస్తూ సుమారు 100కు పైగా దేశాలు సంతకాలు కూడా చేశాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసిన ఈ బాంబులు ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై దాడి చేస్తాయి. తాజాగా ఈ ఆయుధాన్ని ఇజ్రాయెల్పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF కూడా నిర్ధారించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని 10 ప్రాంతాల్లో ఈ క్లస్టర్ బాంబు దాడి జరిగినట్లు తెలిపింది. అయితే కొన్ని మాత్రం పేలకుండా పడిపోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అవి భూగర్భంలోకి దూసుకెళ్లినట్లు IDF తెలిపింది. దాడి జరిగిన ప్రాంతాల్లో అనుమానాస్పద ఆయుధ శిథిలాల వద్దకు వెళ్లొద్దని పౌరులను IDF హెచ్చరించింది. వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో క్లస్టర్ బాంబును ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ దాడితో నెక్స్ట్ ఏం జరగబోతోందో ఇరాన్ స్పష్టమైన సిగ్నల్స్ ఇచ్చింది. అసలు క్లస్టర్ బాంబ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూస్తే, క్లస్టర్ బాంబ్ అనేది ఒక్కసారిగా పేలిపోయే బాంబు ఏమాత్రం కాదు. ఇది కేవలం బాంబులను తరలించే ఓ సాధనం మాత్రమే. క్లస్టర్ బాంబు లోపల డజన్ల కొద్దీ చిన్న చిన్న బాంబులుంటాయి. కొన్ని క్లస్టర్ బాంబుల్లో 100ల సంఖ్యలో చిన్న చిన్న బాంబులు కూడా పెట్టి శత్రువులపై ప్రయోగించేందుకు అవకాశం ఉంది. ఒక్కసారి మిసైల్ ప్రయోగిస్తే గాల్లో ఉండగానే విచ్ఛిన్నమవుతుంది. దీంతో అందులోని చిన్న చిన్న బాంబులు చాలా ప్రాంతాల్లో పడతాయి. ప్రతి బాంబు భారీ డ్యామేజీని సృష్టిస్తుంది. చాలా బాంబులు పేలకుండా పడిపోయే ప్రమాదం ఉంది. అవి ఎత్తు నుంచి పడ్డంతో భూమిలోకి కూరుకుపోతాయి. కొన్ని గంటల తర్వాత పేలిపోవచ్చు. కొన్ని సుదీర్ఘకాలం అలాగే ఉండిపోవచ్చు. ఆ తర్వాత పేలని బాంబులు మందుపాత్రల్లా మారతాయి. లావోస్, లెబనాన్ వంటి దేశాల్లో ఘర్షణలు ముగిసి దశాబ్దాలు గడిచినా క్లస్టర్ బాంబుల బారిన పడి సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అందుకే క్లస్టర్ బాంబులను డెడ్లీ వెపన్స్గా వివాదాస్పదమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. మానవ హక్కుల సంఘాలు దశాబ్దాలుగా ఈ బాంబులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్లస్టర్ బాంబుల కారణంగా సైనికులే కాదు, సాధారణ పౌరులు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే క్లస్టర్ బాంబులను నిషేధించేందుకు 100కు పైగా దేశాలు అంగీకరించాయి. అయితే 2008లో జరిగిన ఈ ఒప్పందంలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఇండియా సహా మొత్తం 15 దేశాలు మాత్రం చేరడానికి నిరాకరించాయి. ఈ 15 దేశాల జాబితాలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కూడా క్లస్టర్ బాంబుల నిషేధ ఒప్పందంపై సంతకం చేయలేదు. 2006లో లెబనాన్పై ఇజ్రాయెల్ క్లస్టర్ బాంబులతో దాడి చేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగించారు. 2025 మార్చిలో తూర్పు ఉక్రెయిన్లోని డిబ్రోపిలియాపై రష్యా ఈ క్లస్టర్ బాంబుతో దాడి చేసింది.
డిబ్రూపిలియా క్లస్టర్ బాంబ్ దాడిలో 11 మంది ఉక్రేనియన్ పౌరులు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. జనావాసాల్లో క్లస్టర్ బాంబును ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం ఖండించింది. ఇప్పుడు అదే డేంజరస్ మిసైళ్లతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తోంది. ఇప్పుడు ఎందుకు క్లస్టర్ బాంబులను ఇరాన్ బూజుదులిపింది? ఎందుకు టెహ్రాన్ ఉద్రిక్తతలను సృష్టిస్తోంది? ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం జూన్ 13 మొదలైంది. ఇరాన్పై 200కు పైగా యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్పై 400కు పైగా మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ప్రస్తుతం సంఘర్షణల్లో క్లస్టర్ బాంబులను ఇరాన్ వినియోగించడం యుద్ధాన్ని మలుపు తిప్పుతోంది. ఎందుకంటే ఇరాన్ విషయంలో క్లస్టర్ బాంబులు కేవలం ఓ ఆయుధం మాత్రమే కాదు, ఇజ్రాయెల్కు సందేశాన్ని ఇరాన్ పంపింది. యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పింది. యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అంటూ ఇజ్రాయెల్కు క్లస్టర్ బాంబులు కేవలం యుద్ధక్షేత్రంలో విధ్వంసం సృష్టించడమే కాదు, యుద్ధం నియమాలనే మార్చేస్తాయి. యుద్ధాన్ని క్లస్టర్ బాంబులు మరో లెవెల్కు తీసుకెళ్తాయి. ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడి ఇరు దేశాల రిస్క్లను మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు యుద్ధంలో ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రమే పోరాడుతున్నాయి. కానీ క్లస్టర్ బాంబులు లాంటి డేంజరస్ ఆయుధాలు వాడితే యుద్ధంలోకి మరిన్ని దేశాలు ఎంట్రీ ఇచ్చే ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మరింత భీకరంగా స్పందిస్తోంది. ఇరు దేశాల దాడులు తీవ్రమైతే శాంతి చర్చలకు దారులు మూసుకుపోతాయి. ప్రస్తుతం ఇరాన్ క్లస్టర్ బాంబుతో దాడి చేయడం అనేది కేవలం మరో మిసైల్ దాడిగా చూడలేం. ఇది ఇజ్రాయెల్కు ఓ వార్నింగ్ లాంటిది. ఈ యుద్ధంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చిపోతున్నాయి. వాస్తవానికి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. అదే సమయంలో ఇరు దేశాలు దాడులను కూడా తీవ్రతరం చేశాయి. రెండు దేశాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. తాజాగా టెలవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడింది. ముఖ్యంగా బీర్షిబాలో టెక్నాలజీ పార్క్పై టెహ్రాన్ దాడి చేసింది. ఈ దాడిలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ సహా ఇజ్రాయెల్ సైన్యానికి కీలక కార్యాలయాలు ఆ పార్కులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పులు కురిపించాయి. ఇరాన్ రక్షణ పరిశోధనా సంస్థ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసింది. వెస్ట్రన్ ఇరాన్లోని కెర్మన్షా, తబ్రీజ్ ప్రాంతాల్లోని క్షిపణి కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడులు చూస్తుంటే రెండు దేశాలు కాల్పుల విరమణకు చాలా దూరంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, తీవ్రతరం చేయాలని అనుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసాద్ పెజెష్కియాన్ తెలిపాడు. అయితే ఇజ్రాయెల్ దాడులు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని తేల్చి చెప్పాడు. యుద్ధానికే దిగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, దేశం అస్థిరత్వంలోకి నెట్టివేయబడుతుందని తమకు కూడా తెలుసన్నాడు. కానీ తమకు ప్రత్యామ్నాయం లేదని తేల్చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము కాల్పులను ఆపేస్తామని ఇరాన్ అధ్యక్షుడు చెబుతున్నాడు.